టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కొనుంది. సొంత గడ్డ మీద పర్యటన జట్టుగా మ్యాచ్లు ఆడనుంది. అవును, మీరు వింటున్నది కరెక్టే. ఇంతకీ ఆ సంగతి ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ కు తమ స్వదేశం ఆఫ్ఘనిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు అండగా నిలుస్తుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ సహకారంతో ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్లను నిర్వహించుకుంటుంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా అలాగే లక్నోలను తమ హోమ్ గ్రౌండులుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు న్యూజిలాండ్ తో ఏకైక టెస్టు కూడా షెడ్యూల్ ను ఖరారు చేసుకుంది. అయితే ఒక్క బంతి పడకుండానే ఆ మ్యాచ్ రద్దయింది. ఇక తాజాగా ఇండియాకే భారత్ లో ఆతిథ్యం ఇచ్చేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్టు సిరీస్ అలాగే ఆసియా క్రీడల మధ్య విరామంలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఆగస్టు 27 నుంచి భారత్ శ్రీలంక టెస్టు సిరీస్ మొదలవనుండగా ఆసియా క్రీడలకు సెప్టెంబర్ 24న తెరలేవనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 13 నుంచి టీమిండియాతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ బోర్డు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన ఆఫ్ఘనిస్తాన్ 3 వన్డేల సిరీస్ లో 0-3తో క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా విదేశీ పర్యటనలో భాగంగా తొలి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్ వాష్ అయిన శ్రేయస్ అయ్యర్ సేన ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో 4-0తో క్లీన్ స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు 7 మ్యాచ్ల తర్వాత తొలి విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ తర్వాత టీమిండియా శ్రీలంకతో 2 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ 3 టీ20ల సిరీస్ లో తలపడనుంది. అయితే భారత్ లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియాన్ని ఆఫ్ఘనిస్తాన్ తమ హోమ్ గ్రౌండ్ గా ఉపయోగించుకోనుంది. అంటే టీమిండియా పర్యాటక జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది స్వదేశంలో. బహుశా ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారేమో.